మన్మధుడు ఆయన మీద బాణం వేయాలని ప్రయత్నిస్తే కంటి చూపుతో దగ్ధం చేశాడు. ఏమిటి రహస్యం? శివుడు తపస్సు చేస్తుంటే దక్షిణామూర్తి రూపంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి వచ్చి సేవలు చేసి ఈయన తపో విరామ సమయంలో కన్ను తెరిచాడు. పార్వతీదేవిని చూస్తే ఈయనకి కలగకూడని వాంఛ కలిగింది. అంత అందంగా ఉంది ఆవిడ. సౌందర్య లహరి శివుని చేతం చెలింపజేసింది. కానీ వెంటనే ఇలా కోరిక కలగ్గానే శివుడు తన మనస్సును తిప్పుకున్నాడు. నేను ఇక్కడ ఉన్నదెందుకు అని ఆయనకి విరక్తి కలిగి అసలు ఈ కోరిక ఎలా పుట్టిందని ఒక్కసారి లోపలికి చూశాడు. అది కామవాంఛ, మన్మథ వాంఛ అని అర్థమైంది. ఆ లోపలికి చూసినప్పుడు దాని గురించి తర్కించాడు. అదే జ్ఞాననేత్రం తెరవడం అంటారు. మనలో ఎప్పుడైనా పరస్త్రీని చూసినా పరపురుషుణ్ణి చూసినా వెర్రి కోరిక ఏదైనా పుడితే మనం కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళిపోయి తర్కించుకోవాలి. అదే జ్ఞాననేత్రం తెరవడం అంటే. ఆ జ్ఞానాగ్నిలో కామవాంఛ దగ్ధమైంది. అందుకే మన్మధుడు దగ్ధమయ్యాడు.